This conference will now be recorded. యా ఇప్పుడు స్టార్ట్ చేశాను. సో ఆండ్రాయిడ్ ఓఎస్ వైరస్ ఇంపాక్ట్ అవ్వచ్చు. దెన్ కమింగ్ టు దీస్ 3 ఓఎస్ విండోస్, విండోస్ కానీ ఆండ్రాయిడ్ కానీ అండ్ ఐఓఎస్ కానీ ఇవన్నీ ఈ 3 ఓఎస్లు ఏది తీసుకున్నా దీస్ ఆర్ ప్రిఫర్డబుల్ ఫర్ డెస్క్టాప్ అప్లికేషన్స్. డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫోన్ వాడతాం. మన ఫోన్ వాడితే మనం ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఫేస్బుక్ ఐకాన్ వచ్చింది. ఈ ఫేస్బుక్ ఐకాన్ క్లిక్ చేయగానే మనకు ఫేస్బుక్ అప్లికేషన్ లాంచ్ అయింది. అసలు ఈ ఫేస్బుక్ అప్లికేషన్ ఎక్కడి నుంచి లాంచ్ అవుతుంది? మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం, ఓకే. ఈ ఫేస్బుక్ ఐకాన్ కొట్టగానే మనకు వచ్చే ఈ పేజ్ అసలు ఎక్కడుంది, ఈ పేజ్ ఎక్కడుండిద్ది, అసలు ఎలా రన్ అయింది ఏంటి అనేది మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే దీస్ ఆల్ పేజెస్ ఆర్ లాంచింగ్ ఆన్ సమ్ హోస్టెడ్ సర్వర్. These all pages are launched on hosted on some servers. These all servers are mainly on Unix. Okay, now you come to know what is the preference for the Unix ekkada vaadtaru ante you are not going to use in your own laptops, you are not going to use in your own phones, you are not going to use Unix in any Mac OS or iPhones. No, Unix are preferred to use hosted applications, not preferred to use for desktop applications. Desktop application అంటే మీ క్రోమ్ రన్ చేయడానికి అవసరం లేదండి, యూనిక్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా మీ ఫేస్బుక్ అప్లికేషన్ ని వాడటానికి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. బట్ మీ క్రోమ్ తర్వాత మీరు లాంచ్ చేసుకునే వెబ్సైట్ హోస్ట్ చేయడానికి యూనిక్స్ కావాలి. మీ ఫేస్బుక్ అప్లికేషన్ క్లిక్ చేయగానే ఫేస్బుక్ పేజ్ లాంచ్ అవడానికి యూనిక్స్ సర్వర్స్ కావాలి. సో యూనిక్స్ ఈజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈజ్ widely using to host the applications. So it means it is widely used on servers, not used on desktops or mobiles or any Mac notebooks. Or so Unix can be used in servers. Okay, ఇక్కడ వరకు ఏమన్నా డౌట్లు ఉన్నాయండి? Any doubts up to here? Just say yes, no, maybe. Okay, can I consider no doubts? Okay, so Unix is mainly used for servers. Then కొంచెం డెప్త్కి వెళ్దాం. ఎందుకు యూనిక్స్ అసలు సర్వర్స్ కు వాడడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తారు యూనిక్స్? సో అగైన్ దిస్ కెర్నల్ ఈజ్ ఫ్రీ అండి. యూనిక్స్ కెర్నల్ ఫ్రీగా అయినప్పుడు ఏంటంటే it can be easily download from the internet. Unix kernel can be easily download from the internet and you can change the kernel, change it and deploy accordingly your requirement. Deploy according to your requirement అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వర్ కావాలి. సో నాకు ఒక సర్వర్ లో నా ఆపరేటింగ్ సిస్టమ్ నా ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి. ఇప్పుడు మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా లేదా మన ఫోన్ లో ఉన్న ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం మాడిఫై చేయలేమండి. అది గివెన్ బై సమ్ పర్సన్. ఆర్ ఇఫ్ యూ పర్చేజ్ MI is giving your Android. If you purchase in Samsung mobile, Samsung is giving Android OS. You can't do any modifications. But Unix లో మీరు ఒక కెర్నల్ డౌన్లోడ్ చేసుకుంటే you can modify
యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్స్ యూ కెన్ మాడిఫై, మీరు మాడిఫై చేసుకొని మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోగలరు ఆ కెర్నల్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆండ్రాయిడ్ ఫ్రీవేరే, బట్ కానీ ఆండ్రాయిడ్ లో వైరస్ వస్తుంది. బట్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వైరస్ ఫ్రీ. So this is most important point why Unix operating systems are using in servers. బికాజ్ ఒక సర్వర్ లో నేను ఒక అప్లికేషన్ పెట్టుకున్నానండి, నా యాప్ హోస్ట్ చేసుకున్నాను. ఈ యాప్ లో అదర్ దాన్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది, అదర్ దాన్ యూనిక్స్. సో ఇట్ మే బి ఇంపాక్టెడ్ విత్ సర్వర్, ఇట్ మే బి హ్యాక్, ఈజీలీ హ్యాక్. బట్ కానీ నేను యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటే ఇది వైరస్ ఫ్రీ. 99.99% యూనిక్స్ కి ఎప్పుడు వైరస్ రాదండి. అండ్ హ్యాకింగ్ కూడా చాలా చాలా రేర్, చాలా చాలా రేర్ గా హ్యాక్ అవ్వచ్చు, హ్యాకింగే ఉండదు. ఓకేనా. అండ్ యూ కెన్ ఈజీలీ మేనేజ్ ఇట్. ప్యాచింగ్స్ కానీ ఎనీ వలనరబిలిటీ అంటే నేను తర్వాత ఏంటో చెప్తాను. ఎవ్వరు హ్యాక్ చేయలేరు. అండ్ వైరస్ ఫ్రీ, వైరస్ కూడా ఇంపాక్ట్ అవ్వదు. సో వైరస్ ఇంపాక్ట్ అయితే పద్దగా వైరస్ ఇంపాక్ట్ అవుతుంది అనుకోండి, నా సర్వర్ని నేను పద్దగా డౌన్ చేసి, అప్లికేషన్ ని డౌన్ చేసి, మళ్ళీ దాన్ని ఆ వైరస్ మొత్తాన్ని రిమూవ్ చేసి ఫ్రెష్ ఓఎస్ వేసుకొని మళ్ళీ అప్లికేషన్ హోస్ట్ లాంచ్ చేసి, ఇదంతా నా అప్లికేషన్ డౌన్ టైం అయిపోతుంది. పద్దగా నా అప్లికేషన్ రోజుకి ఒకసారి నేను డౌన్ చేసుకోలేను కదా. రియల్ టైంలో మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనం ఒక ఇన్స్టాగ్రామ్ యాప్ వాడుతున్నాం. ఇన్స్టాగ్రామ్ యాప్ రోజుకు ఒక 2 గంటలు 2 hours డౌన్ అవుతుంది అనుకోండి, ఎవడన్నా ఇన్స్టాగ్రామ్కి వెళ్తాడా? ఎవ్వరు వెళ్ళరు. ఇన్స్టాగ్రామ్ మనం ఐకాన్ కొట్టంగానే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ అవ్వాలి, రీల్స్ చూస్తాం. ఆ రీల్స్ రోజుకు ఒక 2 గంటలు డౌన్ అయిపోయినాయి అనుకోండి, ఎవడు రీల్స్ చూడ, అసలు దాని జోలికి వెళ్ళడు. సో మన అప్లికేషన్స్ ఎప్పుడు 24/7 రన్ అవుతూనే ఉండాలి. రియల్ టైంలో బిజినెస్ అప్లికేషన్స్ ఎప్పుడు చూసినా 24/7 రన్ అవుతూనే ఉండాలి. కాబట్టి వాటిని ఎప్పుడు వైరస్ ఫ్రీ ఉంచాలి. అవి రన్ అయ్యే సర్వర్స్ ఎప్పుడు 24/7 రన్ అవుతూనే ఉండాలి. ఆ అప్లికేషన్ హోస్ట్, ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ ఈ సర్వర్ లో హోస్ట్ చేసుకున్నాను అనుకోండి, ఈ అప్లికేషన్ రన్ అవుతా ఉండాలి, ఈ అప్లికేషన్ రన్ అయ్యే సర్వరు రన్ అవుతూనే ఉండాలి. సో 24/7. ఎందుకంటే ఆ ఇన్స్టాగ్రామ్ యాప్ ఎప్పుడు ఎవడు యూస్ చేస్తాడో మనకు తెలియదు. అర్ధరాత్రులు మేనుకోలు కూడా యూస్ చేయొచ్చు ఒక్కొక్కడు. సో అది ఎప్పుడు 24/7 రన్ అవుతూనే ఉండాలి. సో దానికి వైరస్ ఫ్రీ ఉంచుకోవాలి, హ్యాకింగ్ కూడా అవ్వకుండా చూసుకోవాలి. అది ఓకేనా. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ యూనిక్స్ ఈజ్ ప్రిఫర్డబుల్ ఫర్ hosting the application. Unix OS is preferable to host your applications. Then నెక్స్ట్ ఏంటో చూద్దాం. నేను చెప్పినట్టు యూనిక్స్ ఫ్రీ అని చెప్పాను, యూనిక్స్ కెర్నల్ ఫ్రీ. సో యూనిక్స్ కెర్నల్ ఫ్రీ అయినప్పుడు ఏం చేశారంటే కొన్ని పెద్ద కంపెనీస్, ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానండి, యూనిక్స్ లో ఫ్లేవర్స్ గురించి చెప్పబోతున్నాను. యూనిక్స్ లో అసలు ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి. సో యూనిక్స్ కెర్నల్ ఫ్రీ అయినప్పుడు కొంతమంది డౌన్లోడ్ చేసుకొని వాటిని ఏం చేశారంటే, ఫస్ట్ సన్ మైక్రో సిస్టమ్ వాడు వచ్చాడండి. సన్ మైక్రో సిస్టమ్ వాడు ఈ యూనిక్స్ కెర్నల్ని డౌన్లోడ్ చేసుకొని వాడికి నచ్చినట్టుగా దానిని మార్చుకొని ఒక లైసెన్స్డ్ బేస్డ్ సాఫ్ట్వేర్ని, ఒక లైసెన్స్డ్ బేస్ ఓఎస్ని రిలీజ్ చేశాడండి. దాన్నే మనం సోలారిస్ అంటాం. సోలారిస్ వాడు సన్ మైక్రో సిస్టమ్ వాడు అది యాక్చువల్గా. వీడు యూనిక్స్ కెర్నల్ని డౌన్లోడ్ చేసుకొని, ఇది ఫ్రీ, యూనిక్స్ కెర్నల్ ఫ్రీ, వాడు డౌన్లోడ్ చేసుకొని వాడి కొన్ని సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ యాడ్ చేసి వాడికి నచ్చినట్టుగా మార్చుకొని, ఆ మార్చుకున్న దాన్ని లైసెన్స్డ్ ప్రోడక్ట్గా, లైసెన్స్ నువ్వు యూనిక్ కెర్నల్ కావాలంటే వాడుకో, అది ఫ్రీ. బట్ కానీ ఇంకొంచెం సెక్యూరిటీ, ఇంకొంచెం ఫీచర్స్ యాడ్ చేసి నేను ఒక లైసెన్స్డ్ ప్రోడక్ట్ ని రిలీజ్ చేశాను. ఆ లైసెన్స్డ్ ప్రోడక్ట్ పేరు సోలారిస్. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ది సోలారిస్, యూ నీడ్ టు పే సంథింగ్ ఫర్ మీ. Okay, so you need to pay for me, then I can give license for this. You can use Solaris operating system. Okay, Solaris అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్.
which is came from Unix free kernel but added some advantages, added some security features. ఓకే, ఇది సోలారిస్. ఇప్పుడు దీన్ని ఒరాకిలోడు కొన్నాడండి. ఒరాకిల్ విన్నారు కదా కంపెనీ పేరు. సో ఒరాకిలోడు కొన్నాడు. నెక్స్ట్ ఇంకొకడు డౌన్లోడ్ చేసుకున్నాడు. ఇంకొకడు డౌన్లోడ్ చేసి వాడి పేరు ఏంటంటే ఐబిఎం మోడ్ డౌన్లోడ్ చేసుకొని వాడికి నచ్చినట్టుగా మళ్ళీ మార్చుకొని సమ్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ యాడ్ చేసి దానిని రిలీజ్ చేశాడు. ఏఐఎక్స్ అని రిలీజ్ చేశాడు. అది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే. ఆపరేటింగ్ సిస్టమ్ స్టిల్ ఐబిఎం చేతిలోనే ఉంది. ఇది కూడా లైసెన్స్డ్ బేస్డ్. ఇక్కడ చూడండి, యూనిక్స్ అనేది ఫ్రీ అండి, అండ్ యూనిక్స్ కెర్నల్ ఫ్రీ, యూ కెన్ యూజ్ ఇట్. బట్ ఒక్కొక్క కంపెనీ వాడు ఆ కెర్నల్ తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాడిఫై చేసుకొని లైసెన్స్డ్ బేస్డ్ రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకో కంపెనీ హెచ్పి వాడు తీసుకున్నాడండి, మళ్ళీ సేమ్ కెర్నల్. వాడు కూడా వాడికి నచ్చినట్టుగా మాడిఫై చేసుకున్నాడు, దాన్ని రిలీజ్ చేశాడు. హెచ్పి యూనిక్స్, హెచ్పి యూఎక్స్ అంటారు. స్టిల్ ఇట్స్ హ్యాండిలింగ్ విత్ హెచ్పి. ఓకే, and the fourth one, most important one, రెడ్ హ్యాట్ వాడు తీసుకున్నాడు యూనిక్స్ కెర్నల్ ని. వాడు డెవలప్ చేసి వాడు రిలీజ్ చేశాడు లైనెక్స్. రెడ్ హ్యాట్ లైనెక్స్. యాక్చువల్గా ఇది ఉట్టి లైనెక్స్ కాదు, రెడ్ హ్యాట్ లైనెక్స్. సో నౌ దిస్ హ్యాస్ బీన్ పర్చేజ్డ్ బై ఐబిఎం కొనుక్కుందండి. రెడ్ హ్యాట్ మొత్తాన్ని ఐబిఎం కొనేసింది. సో నౌ రెడ్ హ్యాట్ ఈజ్ హ్యాండిల్ బై అగైన్ ఐబిఎం. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్లేవర్స్ ఇన్ యూనిక్స్ ఓఎస్ లో. ఇవి ఇంపార్టెంట్ ఫ్లేవర్స్. ఒకటి సోలారిస్, రెండు ఐబిఎం, మూడు హెచ్పి, నాలుగోది రెడ్ హ్యాట్ లైనెక్స్. యాక్చువల్గా మీకు డౌట్ వస్తుంది, యూనిక్స్ కి లైనెక్స్ కి డిఫరెన్స్ ఏంటి? యూనిక్స్ లైనెక్స్ రెండు ఒకటే అండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ కెర్నల్లో స్లైట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే యూనిక్స్ లో మీకు యాక్చువల్గా వాడే వాల్యూమ్ మేనేజర్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. వాల్యూమ్ మేనేజర్ ఎస్విఎం వాడచ్చు, లేకపోతే ఎల్విఎం వాడచ్చు, అవన్నీ ఉంటాయి. బట్ లైనెక్స్ లో బై డిఫాల్ట్ గా ఎల్విఎం వాడతారు. ఎల్విఎం అంటే లాజికల్ వాల్యూమ్ మేనేజర్. అది గోయింగ్ ఫార్వర్డ్ అదేంటో నేను చెప్తాను. సో యూనిక్స్ కి లైనెక్స్ కి మేజర్ డిఫరెన్స్ ఏం లేవు, అన్నీ ఒకటే. బట్ కానీ లైనెక్స్ ని సపరేట్ గా ట్రీట్ చేస్తారు. ఎందుకు సపరేట్ గా ట్రీట్ చేస్తారంటే, ఇక్కడ చూస్తే ఈ మూడు కంపెనీలు మెయిన్ గా యూనిక్స్ కెర్నల్ ని డౌన్లోడ్ చేసుకున్నాయండి. యూనిక్స్ కెర్నల్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ మూడు ఆపరేటింగ్ సిస్టమ్స్ ని చేసిన తర్వాత లైనెక్స్ టార్వాల్ అని ఒకడు ఉన్నాడు. వాడేం చేశాడంటే యూనిక్స్ కెర్నల్ ని డౌన్లోడ్ చేసుకొని వాడికి నచ్చినట్టుగా మాడిఫై చేసి ఇంకో ఫ్రీ కెర్నల్ ని రిలీజ్ చేశాడండి. లైనెక్స్ ఫ్రీ కెర్నల్ ఇలాగే యూనిక్స్ లాగానే ఇంకో ఫ్రీ కెర్నల్ ని రిలీజ్ చేశాడు. దాన్ని లైనెక్స్ కెర్నల్ అంటారు. లైనెక్స్ కెర్నల్ కి యూనిక్స్ కెర్నల్ కి పెద్ద డిఫరెన్స్, అసలు కెర్నల్ అంటే ఏంటో మీకు తెలియకపోవచ్చు. బట్ కానీ నేను చెప్తాను అదేంటో. ఒక కెర్నల్ అంటే ఒక ప్రోగ్రామ్ అనుకోండి, ప్రోగ్రామ్ అనుకోండి కదా, ప్రోగ్రామే. కెర్నల్ అంటే ఒక ప్రోగ్రామే. సో వాడికి నచ్చినట్టుగా మాడిఫై చేసుకొని యూనిక్స్ ప్రోగ్రామ్ నే తీసుకొని వాడికి నచ్చినట్టుగా మాడిఫై చేసుకొని లైనెక్స్ టార్వాల్ అనేవాడు యూనిక్స్ కెర్నల్ ని తీసుకొని వాడికి నచ్చినట్టుగా మాడిఫై చేసి ఇంకో ఫ్రీ కెర్నల్ ని రిలీజ్ చేశాడు. దాన్నే లైనెక్స్ కెర్నల్ అని చెప్పాం. ఈ రెడ్ హ్యాట్ వాడు ఏం చేశాడంటే ఈ లైనెక్స్ కెర్నల్ ని తీసుకొని దెన్ హీ డెవలప్డ్ హీజ్ ఓన్ లైనెక్స్, రెడ్ హ్యాట్ లైనెక్స్. Now Red Hat Linux is purchased by IBM. So IBM is maintaining this. So this is how your Unix operating system came into picture. Now just write this Unix operating system. Unix లో ఫ్లేవర్స్ ఏంటి? సన్ నోడ్ తీసుకొని Solaris. Now it has been purchased by Oracle. Now coming to IBM developed his own operating system AIX. Okay, and it is still handled by
IBM ఓన్లీ. ఇది యాక్చువల్గా అన్ని AIX సర్వర్స్ అబ్సల్యూట్ అయిపోయినాయండి. అబ్సల్యూట్ అయిపోవడం అంటే ఓల్డ్ అయిపోయినాయి అండ్ రెడీ టు డీకమిషన్. ఓకే, అండ్ ఈవెన్ Solaris ఆల్సో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ గోయింగ్ టు డీకమిషన్. ఓకే, బికాస్ నేను చెప్తాను రీజన్ ఏంటో. ఆ తర్వాత హెచ్పియుఎక్స్ హెచ్పి వాడు తీసుకున్నాడు. హెచ్పి వాడు తీసుకొని హెచ్పి యుఎక్స్ని ఇంప్లిమెంట్ చేశాడు. దిస్ వన్ ఆల్సో రెడీ టు decom many of the companies, and then from this Unix kernel Linux kernel has been implemented, and from this Linux kernel Red Hat implemented his own kernel, Red Hat Linux, and it is now purchased by IBM. Okay, this is how your operating Unix operating system journey ఇలా ఉంది. యాక్చువల్గా మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ నేను చెప్తాను దీని తర్వాత. సో ఇది అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అండ్ డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్. అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? అప్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇది డెవలప్మెంట్ లో ఉంటుందండి. డెవలప్మెంట్ లో అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ప్రొడక్షన్, డెవలప్మెంట్ లో ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ప్రొడక్షన్. సో ఇది మీరు ఎందుకు తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ లో ఏదైనా మార్పులు చేయాలంటే ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ లో ఏదైనా మార్పులు చేసి కొత్త వర్షన్ రిలీజ్ చేయాలంటే అది మొత్తం డెవలప్ అవుతూ ఉంటది. దానికి రెడ్ హ్యాట్ లైనెక్స్ కి అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ వచ్చేసి CentOS. మీరు CentOS అని ఎప్పుడన్నా ఎవరన్నా విన్నారండి? CentOS ఏంటంటే CentOS ఆల్సో సేమ్ యాజ్ Linux కెర్నల్, బట్ ఇట్ ఈస్ అప్ స్ట్రీమ్ ఆఫ్ రెడ్ హ్యాట్ లైనెక్స్. ఎందుకంటే ఇప్పుడు ఇది CentOS ఫ్రీ కెర్నల్ అండి, ఫ్రీ వేరు. ఈ రెడ్ హ్యాట్ అనేది లైసెన్స్డ్ వర్షన్. సో మీరు ఏదన్నా టెస్ట్ చేసుకోవాలి, నేను ఒక కంపెనీ పెడుతున్నాను. నేను ఇలా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్ ని రెడ్ హ్యాట్ లైనెక్స్ లో నేను పేస్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రెడ్ హ్యాట్ లైనెక్స్ లో ప్లేస్ చేయాలంటే నాకు రెడ్ హ్యాట్ లైనెక్స్ ఫ్రీగా రాదు, నేను పర్చేస్ చేయాలి. పర్చేస్ చేసిన తర్వాత నాకు ఈ అప్లికేషన్ ఈ లైనెక్స్ లో వర్క్ కాలేదనుకోండి, పరిస్థితి ఏంటి? నా పర్చేసింగ్ కాస్ట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అప్పుడు నేనేం చేస్తానంటే I don't directly go and purchase Red Hat Linux. I will take this CentOS, which is same actual గా Linux కి CentOS కి సేమ్, బట్ కానీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటో నేను చెప్తాను. CentOS తీసుకొని నా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటాను, టెస్టింగ్ చేసుకుంటాను. If it is success, then I will purchase Red Hat Linux. Then I will create my server. Then I will put my application into this as a production. Then I will release my application. This is how upstream project and downstream project will work. What is the difference? మనం అసలు ఇంకా CentOS దొరుకుతుంది కదా, సేమ్ లైనెక్స్ లానే ఉంది కదా, then why should we purchase this? Because CentOS is not having support ఉండదండి. మీకు OS లో ఏ ఇష్యూస్ వచ్చినా యూ డోంట్ గెట్ సపోర్ట్, నో సపోర్ట్. మీకు OS లో ఏదైనా ఇష్యూ వచ్చింది, ఏదైనా బగ్ ఫిక్స్ వచ్చింది, దెన్ no one will give the support. Okay, no one will give the support because upstream projects అన్ని those are community editions.
కమ్యూనిటీ ఎడిషన్స్. కమ్యూనిటీ ఎడిషన్స్ అంటే ఇక్కడ అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్ లో ఎవరో ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ హ్యాట్ ఓడు CentOS కి బాగా సపోర్ట్ చేస్తాడు. బాగా సపోర్ట్ అంటే వీడి కాంట్రిబ్యూషన్, రెడ్ హ్యాట్ కాంట్రిబ్యూషన్ ఈ CentOS లో ఎక్కువగా ఉంటది. అంటే కమ్యూనిటీ వర్షన్ అంటే, కమ్యూనిటీ అంటే ఏంటండి? కమ్యూనిటీ అంటే ఒక ప్లేస్ వేర్ యూ కెన్ గో అండ్ సజెస్ట్. ఓకే, వేర్ యూ కెన్ గో అండ్ సజెస్ట్. ఈ కమ్యూనిటీలో, CentOS కమ్యూనిటీలో రెడ్ హ్యాట్ ఓడు వెళ్ళి ఈ CentOS ని దత్తత తీసుకున్నాడు. దత్తత అనుకోండి, ఓకే, దత్తత తీసుకొని నేను దీన్ని డెవలప్ చేస్తాను, ఐ కెన్ యూజ్ దిస్ CentOS యాజ్ మై అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్. ఓకే, సో నా రెడ్ హ్యాట్ లైనెక్స్ కొనుక్కోవాలనుకున్నోళ్ళు, మీకు టెస్టింగ్ కావాలంటే ఫస్ట్ టేక్ ది CentOS, test your applications like this. If you are satisfied, then purchase my supported Linux అని చెప్పాడు. సో CentOS ని వీడు దత్తత తీసుకున్నాడు అనమాట. రెడ్ హ్యాట్ వాడు CentOS ని దత్తత తీసుకొని వాడు ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా, మనం వెళ్తామండి ఏదైనా కాయలు కొనడానికి వెళ్తాం, గ్రేప్స్ చూస్తాం, భయ్యా ఒక 2 ఇవ్వు, టేస్ట్ చూసి కొంటాను అని చెప్తాం. దట్ ఈస్ లైక్ ఎ టెస్టింగే కదా. తీయగా ఉంటే కొనుక్కుంటాం, పుల్లగా ఉన్నాయి అనుకో, లేదు భయ్యా నాకు అవసరం లేదు, పుల్లగా ఉందంటాం. సో సేమ్ అలాగే ఇప్పుడు మనం లక్షలు పెట్టి ఒక ఓఎస్ కొంటున్నాము అంటే టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకోవాలంటే వీడు ప్రతి ఒడికి టెస్టింగ్ ఇవ్వలేడు కాబట్టి వాడేం చేశాడంటే కమ్యూనిటీకి వెళ్ళి నాకు ఒక ఓఎస్ కావాలి అని చెప్పి CentOS ని చూస్ చేసుకొని దాన్ని అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్ లాగా రిలీజ్ చేశాడు. సో అప్స్ట్రీమ్ ప్రాజెక్ట్ అంటే జస్ట్ ఫర్ డెవలప్ టెస్టింగ్ పర్పస్. డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్ట్ అంటే డౌన్ స్ట్రీమ్ ఈజ్ యాక్చువల్ ఓఎస్. So first, what are all the releases will be come under upstream project, testing everything will be done, and then the main release will be done in downstream project. Okay, so ikkada varaku emanna doubts unnayandi? Upstream project ante enti, downstream project ante enti, Unix operating system lo flavors ela vachini, Linux ela vachindi, ikkada varaku emanna doubt మాట్లాడొచ్చండి మీరు. యూ కెన్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ టాక్. ఎందుకంటే ఇనిషియల్ క్లాసెస్ లో మీరు ఇలా సైలెంట్ కూర్చుంటే నాకు అర్థం కాదు, మీకు అర్థం అవుతుందో లేదో. అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చండి, మనం తెలుగులోనే మాట్లాడుకుందాం, ప్రాబ్లం లేదు. హలో, నో డౌట్స్ అండి. ఓకే ఓకే ఓకే. శిరీష గారు మీకేమైనా డౌట్స్? గంగాధర్, సాంబా, అనిల్? లేదండి. ఓకే, సాంబా ఎనీ డౌట్స్? అనిల్? లేదండి. ఓకే 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 ఓకే, sure. Then we'll go to next topic. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో స్లోగా లైనెక్స్, ఇంకా యూనిక్స్ మర్చిపోండి, లైనెక్స్లో మనం స్లోగా డెప్త్కి వెళ్దాం. లైనెక్స్లో నేనేం చెప్పాను? రెడ్ హ్యాట్ లైనెక్స్ వచ్చేసి అప్స్ట్రీమ్ ప్రాజెక్టు, డౌన్ స్ట్రీమ్ ప్రాజెక్టు, అండ్ CentOS వచ్చేసి డౌన్ స్ట్రీమ్. ఇంకా ఇందులో మనకి లైనెక్స్ లోనే నంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఆ నంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ లో ఉబుంటూ ఒకటి, ఇవన్నీ ఫ్రీయే, ఇవన్నీ డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ప్రాజెక్ట్సే. సారీ, నేను 2 చోట్ల అప్ స్ట్రీమ్, ఇక్కడ అప్ స్ట్రీమ్ రాయాలి కదా, సారీ. అప్ స్ట్రీమ్ ఉబుంటూ ఒకటి ఉంది, ఫెడోరా, అండ్ ఇంకా నంబర్ ఆఫ్ ఉన్నాయండి, ఉబుంటూ, ఫెడోరా, సుజే లైనెక్స్. ఇంకా let me search in Google Linux.
See here, if you see Linux flavor, Ubuntu, Fedora, Arch Linux, SUSE Linux, Megia, Mandira, Void Linux, ఇవన్నీ ఏం చేశారంటే నేను ఇందాక చెప్పినట్టు యూనిక్స్ కెర్నల్ నుంచి లైనక్స్ టార్వాల్ అనేవాడు లైనక్స్ కెర్నల్ క్రియేట్ చేశాడు. ఆ లైనక్స్ కెర్నల్ ని తీసుకొని వీళ్ళంతా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దే హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ ఓఎస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ లైనక్స్ ఫ్లేవర్స్. See how many Linux flavors we are having. Okay, these are all Linux flavors. And సో వీటిల్లో మెయిన్ ఇంపార్టెంట్ గా మనం నేర్చుకునేది CentOS కానీ రెడ్ హ్యాట్ లైనక్స్ కానీ. ఎందుకంటే ఈ రెండు సేమేనండి, ఈ రెండు సేమే. బికాస్ CentOS ఈస్ అప్ స్ట్రీమ్ ఫర్ రెడ్ హ్యాట్ లైనక్స్. We will learn this and we will see some parts of Ubuntu also. Ubuntu ఒక లైనక్స్ లో మనం ఒక కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం, ఒక ఐపీ అడ్రస్ ని ఎలా ఇస్తాము, సేమ్ అలాగే ఉబంటులో కూడా కొన్ని కమాండ్స్ నేను చూపిస్తాను. ఎందుకంటే ఉబంటులో ఎందుకు చూపించాలి అంటే కొన్ని కంపెనీస్ ఇఫ్ యు గో విత్ a DevOps side, some companies are using Ubuntu flavor also because of flexibility, because of some additional features giving by Ubuntu. It is some companies are using Ubuntu also. Ubuntu again freeware and no support. Ubuntu no support అండి, సపోర్ట్ లేదు. ఉబంటుకి, ఫెడోరాకి, సుజే లైనక్స్ కి వీటికి సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉంది మెయిన్ గా రెడ్ హ్యాట్ లైనక్స్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ రెడ్ హ్యాట్ లైనక్స్ ఈజ్ వెరీ వెరీ పాపులర్ ఇన్ మార్కెట్ బికాస్ ఆఫ్ సపోర్ట్. సపోర్ట్ ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ వచ్చిందండి, అంటే ఈ మధ్య నడుస్తుంది. నా దగ్గరికి ఎవరన్నా వచ్చి భయ్యా మీరు ట్రైనింగ్ ఇస్తారంట కదా, నాకు ప్రాజెక్టు, నాకు జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ ఇస్తారా? లేదు అంటే, లేదు భయ్యా నా దగ్గర సపోర్ట్ లేదు అన్నాను అనుకోండి. సపోర్ట్ లేనప్పుడు నా దగ్గరకు వచ్చే క్యాండిడేట్లు 10 మంది వస్తే ఒక్కడే జాయిన్ అవుతున్నాడు. సపోర్ట్ ఉంది అంటే 10 మందికి 10 మంది జాయిన్ అవుతున్నారు. బికాస్ తర్వాత ఏమైంది, ఓకే నేను తీసుకుంటాను, నేను ఈ లైనక్స్ తీసుకుంటాను, రెడ్ హ్యాట్ లైనక్స్ తీసుకుంటాను, నాకు సపోర్ట్ లేకపోతే తర్వాత ఏదైనా ఇష్యూ వస్తే ఎవడు రెస్పాన్సిబిలిటీ? సేమ్ అలాగే రెడ్ హ్యాట్ లైనక్స్ కూడా సపోర్ట్ ఉంది కాబట్టే దిస్ బికమ్ వెరీ వెరీ పాపులర్ బికాస్ ఆఫ్ సపోర్ట్ గివింగ్ బై రెడ్ హ్యాట్ కంపెనీ. ఓకే, అందుకని లైనక్స్, రెడ్ హ్యాట్ లైనక్స్ పాపులర్ అయింది. దెన్ కమింగ్ టు హౌ ఇట్ విల్ వర్క్ యాక్చువల్లీ. ఓకే, యాక్చువల్గా లైనక్స్ కానీ యూనిక్స్ కానీ ఎలా రన్ అవుతుందంటే ప్రాసెస్ ఓరియంటెడ్ అండి. ప్రాసెస్ ఓరియంటెడ్ అంటే ఏంటంటే ప్రతి చిన్నది, మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసినా, మీరు ఒక ఫోల్డర్ ఓపెన్ చేసినా, ఒక ఫైల్ క్రియేట్ చేసినా, ఒక ఫైల్ ఓపెన్ చేసినా, ఒక ఫైల్లో మీరు ఏదన్నా రాస్తున్నా, ప్రతి ఒక్కటి ఒక ప్రాసెస్ లాగే రన్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఒక ప్రాసెస్ లాగే రన్ అవుతుంది. ప్రాసెస్ ఓరియంటెడ్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ మనం విండోస్ లో ప్రాసెస్ ఎలా చూస్తాం, మీరు షిఫ్ట్ కంట్రోల్ డిలీట్ కొట్టి టాస్క్ మేనేజర్ కొడితే ఇక్కడ చూడండి, ఈచ్ థింగ్ ఈజ్ రన్నింగ్ ఏ లైక్ ఏ ప్రాసెస్. నేను పెయింట్ బ్రష్ ఓపెన్ చేశాను, పెయింట్ ఈజ్ రన్నింగ్ లైక్ ఏ ప్రాసెస్. ఇక్కడ చూడండి ప్రాసెసెస్. నేను పెయింట్ ఓపెన్ చేశాను కాబట్టి పెయింట్ నడుస్తుంది. ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది కాబట్టి నోట్ ప్యాడ్ నడుస్తుంది. గో టు మీటింగ్ లో మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి గో టు మీటింగ్. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ నేను ఓపెన్ చేసి ఉంచాను కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాసెస్. ఓకే, సో ప్రతిదీ ప్రాసెస్ ఓరియంటెడే నడుస్తుంది. ఓకేనా? ఆపరేటింగ్ సిస్టంలో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ప్రతిదీ ప్రాసెస్ ఓరియంటెడే నడుస్తుంది. ఓకేనా? సో ఈ ప్రాసెస్ ఓరియంటెడ్ ఎందుకు నడవాలి అంటే ఈజీ టు మేనేజ్. మనం ఈజీగా ఒక ప్రాసెస్ ని చూడగలం, ఆ ప్రాసెస్ ని కిల్ చేయగలం, ఆ ప్రాసెస్ ని మళ్ళా రీస్టార్ట్ చేయగలం, అవన్నీ. నెక్స్ట్, everything is responsible in Unix operating system or Linux operating system service. Each process is responsible to one service. Background లో ఒక ప్రాసెస్ రన్ అవ్వాలంటే దానికి రెస్పెక్టివ్ సర్వీస్ ఉండాలండి. ఓకేనా? దానికి రెస్పెక్టివ్ సర్వీస్ ఉండాలి.
మళ్ళీ నేను కమింగ్ టు దిస్ ఎగ్జాంపుల్ విండోస్లోనే చెప్తాను. మీకు మైక్రోసాఫ్ట్ ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే మీరు మైక్రోసాఫ్ట్ అసలు ఇన్స్టాల్ చేసుకోవాలి కదా. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ గూగుల్ క్రోమ్ కానీ ఏదైనా మీరు ఓపెన్ చేయగలగాలి అంటే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ మీరు యాడ్ చేస్తున్నారు అని అర్థం. ఓకేనా. సేమ్ అలాగే లైనెక్స్ లో కూడా ఒక ప్రాసెస్ రన్ అవ్వాలి అంటే దానికి రెస్పెక్టివ్ సర్వీస్ ఉండాలి. సర్వీస్ బేస్డ్ ఉంటుంది లైనెక్స్ లో ప్రతి ఒక్కటి, దానికి రెస్పెక్టివ్ సర్వీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వర్ ఉంది, ఇంకొక సర్వర్ ఉంది. ఈ సర్వర్ నుంచి ఈ సర్వర్ కి కనెక్ట్ అవ్వాలంటే మనం మామూలుగా SSH ప్రోటోకాల్ అని వాడతామండి, సెక్యూర్డ్ షెల్ ప్రోటోకాల్. డోంట్ వరీ అబౌట్ దిస్ టెర్మినాలజీ అండ్ ఆల్, యూ విల్ అండర్స్టాండ్. ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలి అంటే సో ఇక్కడ SSH సర్వీస్ రన్ అవుతూ ఉండాలి. SSH సర్వీస్ రన్ అవుతూ ఉండాలి. రన్ అయిన వెంటనే నేను ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వగానే నా కనెక్టివిటీకి సంబంధించిన ఒక ప్రాసెస్ జనరేట్ అవుతుంది. ఈ SSH సర్వీసే లేకుండా అసలు ఈ ప్రాసెస్ జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ SSH ఇన్స్టాల్ అయ్యలేదు అని చెప్తుంది. మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుందాం. నాకు ఒక డెస్క్టాప్ ఉంది, ఒకడు ఏం చేశాడంటే ఒక వెబ్సైట్ ఇచ్చాడు, www. ఏదో ఒక website.com అని ఇచ్చాడు. బాస్ ఓపెన్ దిస్ వెబ్సైట్ ఇన్ గూగుల్ క్రోమ్, గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేయండి అని చెప్పాడు. గూగుల్ క్రోమ్ ఇది కొట్టంగానే ఇఫ్ దిస్ వెబ్సైట్ ఈస్ సపోర్ట్ ఓన్లీ ఫర్ గూగుల్ క్రోమ్, మీ డెస్క్టాప్ లో గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ అయ్యలేకపోతే మీకేం వస్తుంది, నో సాఫ్ట్వేర్ ఈజ్ ఇన్స్టాల్డ్ అని వస్తుంది. సో మీరు ఇన్స్టాల్ చేయాలి గూగుల్ క్రోమ్. గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసి ఇది కొట్టంగానే బ్యాక్గ్రౌండ్ లో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి గూగుల్ క్రోమ్ పేజ్ ఓపెన్ అయ్యి మీకు కావాల్సిన వెబ్సైట్ వస్తుంది. అదే గూగుల్ క్రోమే లేదనుకోండి ఎలా ఓపెన్ అవుతుంది, ఓపెన్ అవ్వదు కదా. సేమ్ అలాగే ప్రతిదీ ఒక సర్వీస్ ఉండాలి ఖచ్చితంగా. మనం ఏ ప్రాసెస్ ఓపెన్ చేయాలన్నా దానికి రెస్పెక్టివ్ సర్వీస్ ఉండాలి మన సర్వర్స్ లో. ఓకేనా. సో అది ప్రాసెస్ ఓరియంటెడ్ అండ్ సర్వీస్ బేస్డ్. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాసెస్ ఓరియంటెడ్ అండ్ ఈచ్ ప్రాసెస్ ఈజ్ డిపెండ్ ఆన్ వన్ సర్వీస్. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్ మీ స్టార్ట్ వన్ సర్వర్. These are all processes which are running on my server. నేను ఒక టామ్ క్యాట్ అనే ఒక సర్వర్ ఉంది. యాక్చువల్గా ఇది ఒక విఎంవేర్ వర్చువలైజేషన్. సో నేను విఎంవేర్ వర్చువలైజేషన్ ఇన్స్టాల్ చేసుకొని నేను ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ విఎంవేర్ వర్చువలైజేషన్ ఇవన్నీ మర్చిపోండి, నేను తర్వాత చెప్తాను. సో ఇది ఒక సర్వర్ అండి, ఇది ఒక సర్వర్. దీనిలో నేను నా డెస్క్టాప్ నుంచి కనెక్ట్ అయ్యాను. ఇక్కడ మీరు చూస్తే ఆన్ టాప్ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కొట్టాను, SSH రూట్ @ నా సర్వర్ IP అడ్రస్ ఇచ్చాను. నా సర్వర్ IP అడ్రస్ ఇచ్చే ఇట్స్ లాగిన్ ఇంటూ మై సర్వర్. ఎలా లాగిన్ అయింది ఇక్కడ నాకు, నేను ఇందాక ఈ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి నా డెస్క్టాప్ నుంచి ఆ సర్వర్ లోకి లాగిన్ అయ్యాను. నా డెస్క్టాప్ నుంచి ఈ సర్వర్ లోకి లాగిన్ అయ్యాను. లాగిన్ అయినప్పుడు ఇక్కడ SSH సర్వీస్ రన్ అయితేనే లాగిన్ అయింది అని చెప్పాను. Let me see whether that service is running or not here.
See, SSHD is active and running. Let me stop this. Let me go to console. Let me stop the service. Okay. System CTL start. ఇప్పుడు నాది స్టాప్ అయిపోయిందండి. SSHD స్టాప్ అయిపోయింది. Let me log in once again. Not able to log in because see, connection to host 192.168.22 connection refused. నేను లాగిన్ అవ్వలేకపోతున్నాను బికాస్ నా ప్రాసెస్ అక్కడ స్టార్ట్ చేయడానికి నాకు రెస్పెక్టివ్ సర్వీస్ లేదు. అక్కడ రెస్పెక్టివ్ సర్వీస్ లేదు కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు లాగిన్. దెన్ లెట్ మీ స్టార్ట్ దట్ సర్వీస్ వన్స్ అగైన్. ఇక్కడ చూడండి స్టేటస్, ఇది కన్సోల్ అంటారు. కన్సోల్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇప్పుడు రన్ అవుతుంటే లెట్ మీ గో దేర్. లెట్ మీ ట్రై టు రీలాగిన్ వన్స్ అగైన్. నౌ ఐఎమ్ ఏబుల్ టు లాగిన్. So అర్థమైందండి what is process and what. See now here if I see ps-f grep ssh, see this is my process. When I am going to log in, this is my process which is generated. నేను లాగిన్ అవ్వగానే ఇక్కడ చూడండి pts1 అని ఉంది. So this is the process which is generated for me. This is the process which is generated. pts1 అంటే నాది టెర్మినల్ నంబర్. నా ఇవన్నీ తర్వాత వస్తాయి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఫస్ట్ అండర్స్టాండ్ how the process and service is correlate. Without service, process will not be generated. ఓకేనా. నాకు SSH అనేది ఒక సర్వీస్. ఇక్కడ ఆ సర్వీస్ లేకపోతే నా ప్రాసెస్, ఈ రెస్పెక్టివ్ ప్రాసెస్ జనరేట్ అవ్వట్లేదు. ఈ రెస్పెక్టివ్ ప్రాసెస్ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి ఐఎమ్ అనేబుల్ టు లాగిన్. ఓకే. సో ట్రై టు అండర్స్టాండ్ లైక్ దిస్. ప్రాసెస్ ఈజ్ డిపెండ్ ఆన్ సర్వీస్. సర్వీస్ అనేది లేకపోతే యువర్ ప్రాసెస్ విల్ నెవర్ గోయింగ్ టు వర్క్. యువర్ ప్రాసెస్ విల్ నెవర్ గోయింగ్ టు, న్యూ ప్రాసెస్ విల్ నెవర్ గోయింగ్ టు జనరేట్. ఓకే. అది నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు నేను SSHని ఇక్కడ స్టాప్ చేశాను. SSH అంటే ఏంటో కూడా నేను ఫ్యూచర్ లో చెప్తాను. డోంట్ వరీ అబౌట్. జస్ట్ ట్రీట్ లైక్ SSH అనేది ఒక గూగుల్ క్రోమ్. నేను లాగిన్ అవ్వటం అనేది ఒక వెబ్సైట్ అనుకోండి. నేను నా వెబ్సైట్ ఓపెన్ చేయాలంటే గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇన్స్టాల్ చేయకపోతే నా వెబ్సైట్ ఓపెన్ అవ్వదు. సేమ్ అలాగే SSH సర్వీస్ స్టార్ట్ అయి ఉండాలి. SSH సర్వీస్ స్టార్ట్ అయి ఉండకపోతే నేను SSH చేయలేదు. నేను సర్వర్లోకి లాగిన్ అవ్వలేకపోతున్నాను. దట్ ఈస్ హౌ ప్రాసెస్ అండ్ సర్వీస్ విల్ బి కోరిలేట్ ఈచ్ అదర్, డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ప్రాసెస్ సర్వీస్ లేకపోతే ప్రాసెస్ అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా. అది ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ ఓరియంటెడ్ అంటే ఏంటి. ప్రాసెస్ ఓరియంటెడ్ అంటే మీ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఈచ్ టాస్క్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు వన్ ప్రాసెస్. ఈచ్ టాస్క్ ఈజ్ నేను ఇక్కడ లాగిన్ అయ్యాను. లాగిన్ అయినప్పుడు నాకు ఈ టెర్మినల్ అలొకేట్ అయింది. నేను లాగిన్ అయినంత వరకు ఈ నా టాస్క్ రన్ అవుతూనే ఉండేది. బ్యాక్గ్రౌండ్ లో ఈ ప్రాసెస్ రన్ అవుతూనే ఉండేది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మళ్ళీ నేను కన్సోల్లోకి వెళ్తాను. మీకు కనిపిస్తుంది కండి ఇది. నేను ఇంతకంటే పెద్ద చేయలేను ఇది, ఎందుకంటే ఇది రిస్ట్రిక్టెడ్ యాక్చువల్ గా. లెట్ మీ ట్రై టు డూ ఫుల్ స్క్రీన్ మోడ్. స్విచ్. Even if I switch this, yeah, maybe little bit better. ps-f grep ssh. చూడండి ఇక్కడ నాకు pts1 అనేది రన్ అవుతుంది. లెట్ మీ లాగౌట్ ఫ్రమ్ దేర్.
ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇది ఫుల్ స్క్రీన్ చేస్తే మళ్ళీ చిన్న స్క్రీన్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. యా, లెట్ మీ లాగౌట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నేను SSH అయి ఉన్నాను కాబట్టి ఈ ప్రాసెస్ కనిపిస్తుంది. లెట్ మీ లాగౌట్ ఫ్రమ్ హియర్. లాగౌట్ అయిపోయాను. దెన్ గో టు దేర్, అగైన్ రన్ ద సేమ్ కమాండ్ ps-f grep SSH. ఏదండి ఇది PTS1 అనే ప్రాసెస్ ఇక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందండి? కనిపించదు. ఎందుకంటే నా టాస్క్ ఎండ్ అయిపోయింది. నా టాస్క్ ఎండ్ అయితే నా ప్రాసెస్ రెస్పెక్టివ్ ప్రాసెస్ కూడా పోయింది. So what I'm trying to say, each task in your Linux operating system is responsible for one process. Each task in your Linux operating system is responsible for one process. Each process is depending on respective service. Okay, so చూడండి ఇక్కడ నేను లాగౌట్ అవ్వగానే నాకు ఈ ప్రాసెస్ లేదు, ఇంకా పోయింది. ఓకే, దట్ ఈజ్ వాట్ ప్రాసెస్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, ఎలా డిపెండ్ అయి ఉంటుంది, ఒక టాస్క్ ఒక ప్రాసెస్ మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈజ్ హౌ. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఏం డౌట్స్ లేకపోతే నేను ఇక్కడితో ఆఫ్ చేస్తానండి ఈరోజు క్లాసు. ఎందుకంటే మరీ ఎక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈరోజు ఏం చేయాలంటే, what is Unix operating system, what is Linux operating system, and what are all the different flavors, differences between Unix కి Linux కి differences ఏంటి అది చదవండి. ఆ తర్వాత ప్రాసెస్ అంటే ఏంటి, టాస్క్ అంటే ఏంటి, ఇవన్నీ చదవండి మీరు ఈరోజు. నాకు ఒక డౌట్. చెప్పండి. అంటే ఇది ఫ్యూచర్ లో ఇవన్నీ మీరు చెప్తారా, ఇది రన్నింగ్ ఎలా రన్ చేయాలి ఏంటి అనేది? ఎస్ నేను ఈ రోజు జస్ట్ బేసిక్స్ చెప్తున్నానండి. ఈ రోజు జస్ట్ బేసిక్సే. జస్ట్ మీరు ఎలా ప్రాసెస్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి, ఒక టాస్క్ నేను నా మోటో ఏంటంటే మీకు ఈ రోజు బేసిక్ గా లైనెక్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు వన్ ప్రాసెస్. అది మీకు క్లారిటీ వస్తే చాలు. ఆ ప్రాసెస్ ఎలా జనరేట్ అవుతుంది, అసలు ఆ ప్రాసెస్ తో ఎలా హౌ యూ కెన్ ప్లే విత్ దీస్ ప్రాసెస్ అన్ని ఫ్యూచర్ లో వస్తాయి. ఓకేనా, 1 by 1. ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఒక ఓన్లీ ప్రాసెస్ మేనేజ్మెంట్ కి ఒక క్లాస్ ఉంటుందండి. మన సర్వర్ లో ఎన్ని ప్రాసెస్లు రన్ అవుతున్నాయో చూడొచ్చు, ఆ ప్రాసెస్ ని ఎలా కిల్ చేయాలి, కావాల్సిన ప్రాసెస్ ని ఎలా గ్రెప్ చేయాలి, ఇవన్నీ మనం చూస్తాం ఫ్యూచర్. ఈ రోజు మీరేం అర్థం చేసుకోవాలంటే లైనెక్స్ లో యాజ్ ఎ ఫస్ట్ క్లాస్, లైనెక్స్ లో ఈచ్ టాస్క్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు వన్ ప్రాసెస్ అండ్ ఈచ్ ప్రాసెస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ రెస్పెక్టివ్ సర్వీస్. ఆ రెండు టెర్మినాలజీస్ మీరు అర్థం చేసుకోవాలండి, అంతే. మెయిన్ ఆ రెండు టెర్మినాలజీస్ అర్థం చేసుకోండి, బస్ అయిపోయింది. ఇంకా ఈ రోజు క్లాస్ కి ఆ రెండు టెర్మినాలజీ యాజ్ ఎ బేసిక్, ఈ రెండు టెర్మినాలజీస్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా నివేదిత గారు? అర్థమైందండి. ఓకే, సో అనిల్, గంగాధర్, సాంబా, ఎనీ డౌట్స్ మీ ముగ్గురికి? ఓకే ఓకే, శిరీష గారు మీకేమైనా డౌట్స్? లేదండి. ఓకే ఓకే, షూర్ అండి. దెన్ వి విల్ కన్క్లూడ్ క్లాస్ హియర్. సో మీరేం చదవాలంటే ఈరోజు యూనిక్స్ అంటే ఏంటి, లైనెక్స్ అంటే ఏంటి, యూనిక్స్ కి లైనెక్స్ కి డిఫరెన్స్ ఏంటి, యూనిక్స్ లో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటి, లైనెక్స్ లో ఉన్న డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటి, అండ్ ప్రాసెస్ అంటే ఏంటి, ప్రాసెస్ ఒక టాస్క్ అంటే ఏంటి, ప్రాసెస్ కి సర్వీస్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అంతవరకు చదవండి. సో వి విల్ గో విత్ ద టుమారోస్ క్లాస్. ఓకే ఓకే అండి. ఇది రికార్డింగ్ షేర్ చేస్తారా అండి? యా ఐ విల్ షేర్ దిస్ రికార్డింగ్. ఎస్ డెఫినెట్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, బాయ్.